రాజశేఖర రెడ్డి గారు సుచిత్ర సెంటర్లో అక్కడ చాలా విలువైన భూమిని మల్లారెడ్డి గారు ఆక్యుపై చేశారని చెప్పేసి కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపిస్తున్నారు. మొన్న మీరు స్పాట్ కూడా వెళ్ళి చాలా కొత్త ఇష్యూ చేశారు దాన్ని. ఎందుకు అసలు అది మీ స్థలం అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఏదైనా ఉందా? సార్, మీరు ఒరిజినల్గా దీన్ని నేను ఖండిస్తున్నా అండి, ఆక్యుపై చేశారనేసి. మల్లారెడ్డి గారు కేటగిరికల్లీ ఈ సెడ్ ఒకవేళ నేను ఆక్యుపై చేసినా లేకపోతే అట్లూరు లక్ష్మణరావు గారు ఆక్యుపై చేసిండ్రు అనుకుంటే మేము రిజైన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన కేటగిరికల్లీ చెప్పిండు. ఎందుకంటే ఒరిజినల్గా ఈ ల్యాండ్ మదన్ మోహన్ అనే వ్యక్తిది. ఆయనకు ఓఆర్సీ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ ఇనామ్ ప్రాపర్టీ మీద ఆయనకు ఓఆర్సీ రావడము, ఆ ఓఆర్సీ మీద ఆయన ఒక ముగ్గురు వ్యక్తులకు 82 సర్వే నంబర్లో అది మీ స్థలమే అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఏదైనా ఉందా? అదే చెప్తున్నా సార్. 17.31 ఎకర్స్ సార్, అది టోటల్ 82 సర్వే నంబర్లో. 82 సర్వే నంబర్ పర్టికులర్లో ఆ 82 సర్వే నంబర్ ఇవి మేము తీసుకున్న సేల్ డీడ్స్ సార్. ఇవన్నీ మేము కొన్న సేల్ డీడ్స్, ఇవన్నీ కూడా ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి, మేము తీసుకున్న సేల్ డీడ్స్. సో మేము 1.29 ఎకర్స్ ఆయన రామలింగరాజు అనే అతనికి అమ్మితే రామలింగరాజు ద్వారా దూల్చంద్ సిల్క్ మిల్స్ అని అక్కడ 30 సంవత్సరాలుగా ఆ మిల్ నడిచింది, అతను తీసుకున్నాడు. అతని దగ్గర నుంచి మేము 2011-12లో మేము పర్చేస్ చేసాం. ఏది ఏ సంవత్సరంలో? 2011-12లో దూల్చంద్ సిల్క్ మిల్స్ అని వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు. ఆ ప్రాపర్టీలో ఆ మొత్తం ల్యాండ్కి కంపౌండ్ వాల్ ఆ టైంలో కట్టిన 30 years బ్యాక్ కంపౌండ్ వాల్ కట్టిన కంపౌండ్ వాల్ ఉంది. దాంట్లో జాగా జరగడానికి కానీ లోపల రావడానికి కానీ వీలు లేకుండా కట్టుదిట్టమైన కాంపౌండ్ వాల్ ఉంది. ఆ కాంపౌండ్ వాల్నే మేము ఎంత అయితే ల్యాండ్ ఉందో అతని నుంచి తీసుకున్నాం. తీసుకున్న సంది మేము పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నాం, మేము ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నాం, దాంట్లో ఉన్న షెడ్లకు మేము కరెంటు బిల్లులు చెల్లిస్తున్నాం. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయితే అందరికి ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే 82 అనే సర్వే నంబర్లో 1.29 అనే ల్యాండే వీళ్ళకు ఉంది, మిగతా ల్యాండ్ అంతా ఎక్సెస్. దానికి ఆనుకొని 83 అనే సర్వే నంబర్ హూడా లేఅవుట్ చేయడం జరిగింది. ఆ హూడా లేఅవుట్లోని ప్లాట్లను కూడా దూల్చంద్ అనే అతను కొని ఆ కాంపౌండ్ వాల్ కట్టి ఆయన బిల్లు నడిపించుకొని తద్వారా మాకు 2011లో ఈ ప్రాపర్టీని అమ్మిండు. సో మేమేమంటున్నామంటే గవర్నమెంట్కి కానీ ఎవరికైనా కానీ మా సర్వే చేసేటప్పుడు మా 83లో ఉన్న ప్లాట్లను కూడా గుర్తించండి. మీరు సర్వే హద్దురాయిని ఒరిజినల్ సర్వే స్టోన్ ఎక్కడుందో తీసుకోండి. కేఎంఎల్ ఫైల్ గూగుల్లో ఎట్లయినా క్రియేట్ అయి ఉంటుంది ఆ ఒరిజినల్ సర్వే స్టోన్ ప్రకారంగా. దాని ప్రకారంగా మీరు పెట్టి మీరు కొలిస్తే మీకు అన్ని నిజ నిజాలు తెలుస్తాయి. ఒకవేళ మా దాంట్లో మీకు ఎక్సెస్ ల్యాండ్ అనేది ఇక్కడ ల్యాండ్ పంచాయతీ కాదు, వాళ్ళ ల్యాండ్ మా యొక్క కాంపౌండ్ వాల్లో ఉంది అనేది పంచాయతీ. ఒకవేళ మా కాంపౌండ్ వాల్లో మాకున్న ల్యాండ్ కంటే అదనంగా ల్యాండ్ ఉంటే మేము ఇవ్వడానికి సిద్ధం. కానీ ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేసి ఎదుటి వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా సరైనయా కావా అనేది మీరు ఎక్కడి నుంచి పర్చేస్ చేస్తున్నారో అని చూసి మీరు అప్పుడు క్లెయిమ్ని ప్రాసెస్ చేయాలి. వాళ్ళ మనుషులు కూడా మొన్న ప్రాపర్టీ దగ్గరకు వచ్చారు, వాళ్ళ స్థలం మీ కాంపౌండ్లో ఉంది అనేది వాళ్ళ వాదన. నేను అదే చెప్తున్నాను సార్. నేను ఏమంటున్నా అంటే నేను క్లారిటీతో చెప్తున్నాను. నేను మా 1.29 in 82 సర్వే నంబర్ మరియు మా యొక్క 30 గుంటలు మా ఈ ఏదైతే హూడా లేఅవుట్లో మేము తీసుకున్న ల్యాండ్లు మొత్తం అందులో ఉన్నాయి. అది కొలిచి మాకు ఆ మొత్తం కొలిచి గవర్నమెంట్ని మాకు అదే ఇవ్వమనండి. మిగతా ల్యాండ్ ఎవరికి గవర్నమెంట్ తీసుకున్నా ఇంకొవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. మా ల్యాండ్ మా డాక్యుమెంట్స్ ఎంతవరకు ఉన్నాయో. ఇప్పుడు ఈడ ప్రాబ్లం అనేది ల్యాండ్ డాక్యుమెంట్స్ తోటి కాదు, లీగాలిటీ గురించి కాదు. వాళ్ళు అనేది ఏంటంటే మా ఏరియాలోకి మా ఖాళీ స్థలంలో వాళ్ళ ఖాళీ స్థలం అలా ఉండే అవకాశం ఉందా? మీరు ఎప్పుడైనా దాన్ని కొలిపించడం జరిగిందా? మేము ఎప్పుడు కొలిపించినా మా ల్యాండ్ అంత మటుకే వచ్చింది తప్ప వేరే ల్యాండ్ ఎక్సెస్ ల్యాండ్ అయితే రాలేదు. దీని మీద మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు మీకు అదే చెప్పబోతున్నాను సార్. ఒరిజినల్గా ఇదే మదన్ మోహన్ గారి దగ్గర నుంచి సుధామా అనే వ్యక్తి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తీసుకున్నాడు ఒక నోటరీ మీద. అది రిజిస్టర్డ్ సేల్ డీడ్ కాదు, ఏం కాదు, ఒక నోటరీ చేయించుకొని అతను తీసుకున్నాడు. అతను ఎప్పుడు కూడా ఓనర్ కాలే. ఫ్రాడులెంట్గా అతను ఏం చేసిండంటే ఒక ఇది పాస్బుక్ చేయించుకున్నాడు. ఏది నేను ఒరిజినల్ ఓనర్ అని. పాస్బుక్ ఎప్పుడు ఇష్యూ అవుతుంది? ఒరిజినల్ ఓనర్కే పాస్బుక్ ఇష్యూ అవుతుంది. పాస్బుక్ని కూడా అతను చేసినప్పుడు ఓనర్ అయిన మదన్ మోహన్ ఏమైనా అబ్జెక్షన్ చెప్పలేదు? అదే నేను చెప్తానండి, మొత్తం ఒక ఆర్డర్గా మీకు చెప్తాను. అతను ఈ విధంగా చేసుకున్నాడు. తర్వాత పానీలో కూడా అనుభవదారు ఏరియాలనే ఆయన పేరు ఎక్కించుకున్నాడు, కానీ పట్టదారు కాలంలో అతని పేరు ఎప్పుడూ కూడా రాలేదు. తర్వాత ఇప్పుడు మదన్ మోహన్
అంటే మళ్ళీ మదన్ మోహన్ వారసులు ఒక సర్వేకి ఇనిషియేట్ చేసినప్పుడు కూడా ఈయన పిటిషన్ పెట్టుకున్నాడు, నా సర్వేలో నా ల్యాండ్ ఎక్కడ ఉందో చూపించాలంటే నీది చూపించడానికి అవకాశం లేదు, నువ్వు ఒరిజినల్ ఓనర్ కాదు అని చెప్పేసి కూడా ఆ యొక్క సర్వే ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారి కూడా చెప్పడం జరిగే డాక్యుమెంట్ ఇది. దీని తర్వాత మదన్ మోహన్ గారు వాళ్ళకు ఒక అతన్ని అజయ్ కుమార్ అనే వ్యక్తిని 2000 అంటే జీపీఏ ఇచ్చారు వాళ్ళ తరఫున. జీపీఏ తీసుకున్నప్పుడు ఇతని మీద ఇంజెక్షన్ ఆర్డర్ కూడా అతను తెచ్చుకున్నాడు. ఈ ల్యాండ్లో ఈ 4.24 ఏదైతే సుధామ క్లెయిమ్ చేస్తుండో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ప్రాపర్టీ చూపించి అనుభవదారు కాలంలో పేరెక్కించుకొని వాటిని అన్నిటికీ తప్పు అని చెప్పడానికి ఆయన ఒక ఇంజెక్షన్ ఆర్డర్ కూడా రెస్పాండెంట్స్ అతను ఈ ప్లేంటిఫ్ ఇతనండి, ఈ డాక్యుమెంట్ కూడా ఉంది, ఇతను తెచ్చుకోగలిగిండు. దీని తర్వాత ఈ ల్యాండ్ ఎట్లా డివైడ్ అయింది, ఎవరికి అమ్మినరు అనేది అజయ్ కుమారే ఆ ల్యాండ్ రికార్డ్స్ అతనికి సబ్మిట్ చేసిన పేపర్ అండి. మాకు అమ్మిన పేపర్ని మా దూల్చేందు వాళ్ళు రామలింగరాజు అనే దాని దగ్గర కొన్నారు. రామలింగరాజు మదన్ మోహన్ గారి దగ్గర నుంచి కొన్న డాక్యుమెంట్ ఎట్లా ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయింది అనేది కూడా ఆ జీపీఏ హోల్డరు ఆ అధికారికి ఇచ్చిన పేపర్ మీద క్లియర్గా స్పష్టంగా ఉంది. దాని తర్వాత గూగుల్ మ్యాప్లో కూడా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చూపిస్తా అండి మీకు. ఇక్కడ ఈ ల్యాండ్ బౌండరీస్లో ఈస్ట్లో ఏముంది చూడండి సార్ మీరు. నేషనల్ హైవే ఉంది కదా, దీన్ని ఇప్పుడు వీళ్ళు వాళ్ళకు అమ్మిన దాంట్లో ఏముందో ఒక్కసారి చూడండి. పార్ట్ ఆఫ్ సర్వే నంబర్ 82/EE. సో మీకు దీని ద్వారా మీకు తెలుస్తుంది కదా వాళ్ళు ఎన్ని రకాలుగా ఫోర్జరీకి పాల్పడి ఎన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు. మీరు పాత గూగుల్ మ్యాప్స్లో తీసుకున్నప్పుడు కూడా అతను మిలిటరీ ల్యాండ్లో ఏ విధంగా బౌండరీస్ వేసి రూమ్స్ కట్టి చూయించుకున్నాడు అనేది గూగుల్ మ్యాప్ చూపిస్తుంది. గూగుల్ మ్యాప్ చూపించినాక దాన్ని వీళ్ళు మిలిటరీ వాళ్ళిగా ఊరుకునేది లేదని చెప్పేసి కొట్టేయడం జరిగింది. ఈ ల్యాండ్ కొంచెం రైల్వేస్కి పోయింది. ఇప్పుడు మీరు బహుశా చూస్తే సుచిత్ర జంక్షన్ రాకముందు ఒక రైల్వే బ్రిడ్జ్ వస్తుంది. బ్రిడ్జ్ రాకముందు కూడా లెఫ్ట్ సైడు కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి. అది కూడా ఈయన క్లెయిమ్ చేస్తుండే సుధామ అది నా ప్రాపర్టీ అని. అది కూడా 82E అని చెప్పేసి క్లెయిమ్ చేస్తుండే. అంటే ప్రతి దగ్గర ఈ విధంగా అతను చేస్తుండే. దాని తర్వాత ఈ అట్లూరి లక్ష్మణరావు గారికి ఏదైతే డాక్యుమెంట్ చేసిండో ఈ 2015లో దానికి ఒక MOU రాసుకుండ్రు వీళ్ళు. ఒక MOU రాసుకుండ్రు ఏమని అంటే ఈ యొక్క ఒక సేల్ కన్సిడరేషన్ ఎప్పుడవుతుందండి, సేల్ డీడ్ ఎప్పుడవుతుంది, సేల్ కన్సిడరేషన్ తీసుకొని పొజిషన్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడే సేల్ డీడ్ అవుతుంది. దీనికి విరుద్ధంగా ఒక MOU క్రియేట్ చేసుకోవడం జరిగింది. దీని ప్రకారం ఏంది, మల్లారెడ్డి గారు ఉన్న ల్యాండ్ని మాకు ఆధీనం చేసి మీరు కబ్జాలోకి తీసుకొని మీరు అమ్ముకున్నప్పుడు నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఈ MOU క్లియర్గా స్టేట్ అంటే ఈ సుధామాకి ఈ లక్ష్మణరావు గారు రూపాయి ఇచ్చిన సందర్భం ఇందులో లేదు. మీరు ఈ డాక్యుమెంట్ కూడా మీకు ఇస్తాను, మీరు ఈ డాక్యుమెంట్ని కూడా చదవండి. దాని తర్వాత సుధామా గారు 2018లో సుధామా గారు మీరు నాకు డబ్బులు ఇవ్వలేదు, మీరు ఇంకా పోరాడలేకపోతారు మల్లారెడ్డి గారితో, మీరు కబ్జా తీసుకుంటలేరు, మీరు ఏం చేయట్లేదు అని, మీరు అలియనేట్ చేయొద్దు ఈ ల్యాండ్ని ఫర్దర్గా అని ఆయన ఒక ఆర్డర్ కూడా తీసుకొని వచ్చిండు. ఎవరి మీద, లక్ష్మణరావు గారి మీద. అంటే 2018 వరకు కూడా వాళ్ళు ₹1 డబ్బు సుధామా గారికి చెల్లించలేదు. దాంట్లో అతను లీగల్గా పంపించిన నోటీస్, వాళ్ళ లాయర్ ద్వారా పంపించిన నోటీస్ ఉంది. తర్వాత ఏ జడ్జి అండి, అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జిలో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కూడా ఇక్కడ కాపీ ఉంది. అంటే 2018 వరకు కూడా ఈ సేల్ డీడ్ ద్వారా ఏదైతే లక్ష్మణరావు గారికి ఇచ్చిండ్రో దాని మీద మేము చేసుకోలేదని. ఈ మధ్యలో మా యొక్క ల్యాండ్ ఎంకాల 82లో ఒక కన్స్ట్రక్షన్ అయింది, అపార్ట్మెంట్ కట్టారు వేరే శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి. అతని మీద కూడా ఈయన కేసు వేస్తే కేసుని అక్కడ సివిల్ జడ్జి అది కొట్టేసిండ్రు. ఎందుకంటే ఈయన ఒకటి క్లెయిమ్ చేస్తుండే ఏంటంటే మదన్ మోహన్ గారు ఒరిజినల్ ఇనాందార్, ఆయనకు ORC వచ్చింది, ఈయన నాకు సెకండ్ ORC వచ్చిన మూలంగా నేను పట్టాదారునైనా అని చెప్పుకుంటున్నాడు సుధామ. ఎప్పుడైనా కానీ ఒక్క ORC వచ్చినాక రెండో ORC సేమ్ సర్వే నెంబర్ మీద ఎప్పుడు కూడా ఇవ్వరు. ఇది మీరు టెక్నికల్గా, మీరు బీయింగ్ ఏ లాయర్ ఆల్సో మీకు కూడా తెలుసు. సో ఆ బేసిస్ మీద అప్పుడు ఆయన వాళ్ళ మీదకి పోతే
వాళ్ళు అది క్లెయిమ్ చేస్తే దాన్ని కొట్టేయడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఈయన ఈ ఆర్డర్ మీద తెచ్చుకున్నాక అలినేట్ చేయొద్దు అని ఆర్డర్ మీద లక్ష్మణ్ కుమార్ గారు ఇప్పుడు సేరి శ్రీనివాసరెడ్డి గారికి ల్యాండ్ అమ్మిండు. సేరి శ్రీనివాసరెడ్డి గారు ల్యాండ్ ఎట్లా కొన్నాడు 2022లో. అందులో ఏం రాశాడు 5 లక్షల చెక్ ఇచ్చినా మిగతా 40 లక్షలు క్యాష్ ఇచ్చినా అని. మన ఐటీ చట్టం ప్రకారంగా కూడా 2 లక్షల రూపాయల కంటే రూపాయి ఎక్కువ చెల్లించొద్దు అనేది ఐటీ చట్టం చెప్తుంది. అది అన్నిట్లో కూడా క్యాష్ చెల్లించినట్టు రికార్డ్స్ ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్లో రికార్డు. ఇంకోటి ఆ రోజు ఉన్న మన ల్యాండ్ రేటు ప్రకారంగా అతను కొనాలా, ఏది కార్డ్ రేట్ అంటారు కదా, మన రిజిస్ట్రేషన్ వాల్యూ రేట్ ప్రకారం అది కూడా అండర్ వాల్యూ చేసి కూడా వాళ్ళు కొనడం జరిగింది. సో ఈ విధంగా ప్రతి దగ్గర మీరు చూస్తుంటే ప్రతి ట్రయల్లో ప్రతి దగ్గర డాక్యుమెంటేషన్ క్రియేట్ అయ్యేటప్పుడు ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని అక్కడ ఎక్కడ కూడా సేల్ కన్సిడరేషన్స్ ఎక్కడ కూడా కంప్లీట్గా ఇవ్వని పరిస్థితే మీకు కనిపిస్తుంది, కానీ ఇచ్చిన పరిస్థితి ఎక్కడ కూడా కనిపించట్లేదు. దీని మీద మీరు ఫర్దర్గా ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? సార్ మేము 2011 నుంచి ఏదైతే దూల్చంద్ గారు అంతకుముందు 30 ఏళ్ళ నుంచి అక్కడ మిల్ నడిపించిన దాని మీదే మేము తీసుకోవడము, అదే కాంపౌండ్ వాల్ మేము కొత్త కాంపౌండ్ వాల్ కట్టింది లేదు. మొన్న వాళ్ళు వచ్చి కూలగొడితే మళ్ళీ కట్టుకుంది తప్పితే మీకు ఇంకా ఆ పాత గోడలనే చూపిస్తాను, ఆ పాత గోడలే ఉన్నాయి. మేము కొత్తగా ఒక ఏరియాలకు జరిగింది కాదు. మేము మళ్ళీ చెప్తున్నాం. ఇప్పుడు మొన్న పోలీస్ వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రూఫ్ ఉండి వాళ్ళు ఒరిజినల్ ఓనర్స్ అయితే ఇప్పుడు వాళ్ళు అంటున్నారు కదా మేమే ఒరిజినల్ ఓనర్స్, మాకు ల్యాండ్ ఉంది, మాకు ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది అనుకున్నప్పుడు రైట్ రాయల్గా పోలీస్ తోటి వచ్చి మీకు కూలగొట్టాల్సిన అవసరం ఏముంది? రైట్ రాయల్గా వచ్చి కూలగొట్టకుండా మీరు పోలీస్ ప్రొటెక్షన్ తోటి ఆ ల్యాండ్లోకి రావచ్చు ఒకవేళ మీకు ఏమైనా ప్రాపర్ ప్రూఫ్స్ ఉంటాయి. సాయంత్రం రాత్రి 10 గంటలకు ప్రవేశించి మా సెక్యూరిటీ గార్డ్ని బెదిరించి మన సీసీ కెమెరాస్లను ధ్వంసం చేసి అక్కడున్న ప్రాపర్టీని ధ్వంసం చేసి రావాల్సిన అవసరం ఏముంది? మీరు రైట్ఫుల్ ఓనర్ అయితే ఇవన్నీ చేయాల్సిన అవసరం మీకు ఏముంటుంది? సో మీరు ఆ విధంగా చేసిందంటేనే దానికి 2 రోజులు ఏసీపీ గారి కింద ఉన్న మొత్తం SHOలు, CIలు, SIలు, స్పెషల్ బెటాలియన్ ఫోర్సు ఇవన్నీ రావడం ఏముంది? మేము 17th నైట్ ఇది జరిగితే 18th మార్నింగ్ 7:30-8 గంటలకు CI గారికి ఫోన్ చేయడం, సార్ నేను బిజీ ఉన్నా, నేను వేరే దగ్గర ఎక్కడో మాకు బాసులు పని చెప్పిండ్రు కాబట్టి అక్కడ ఉన్నా అని అతను చెప్పడము. అరే ఇట్లా కూలగొడుతుండ్రు బాస్ అని చెప్పినా అతను ఏదో పెరడ్ ఉంది ఇంకోటి ఏదో ఉంది అని చెప్పడం. దాని తర్వాత ఏసీపీ గారికి కూడా ఫోన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా ఫోన్ రికార్డ్స్ ఉన్నాయండి. తర్వాత మేము డీసీపీ గారికి మీ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏముండబోతుంది? తప్పకుండా మేము కలెక్టర్ గారికి చెప్పాము, మళ్ళీ మేము కమిషనర్ ఆఫ్ పోలీస్ గారి దగ్గర కూడా ఇవన్నీ వివరాలను తీసుకెళ్ళినాం. మేమేం చెప్తున్నాం, ఒరిజినల్ స్టోన్ అంటే సర్వే స్టోన్ ఎక్కడుంది దాన్ని ఇప్పుడు మీరు గూగుల్లో మనం KML ఫైల్ వాళ్ళు క్రియేట్ చేసి పెట్టి ఉంటారు, దాని ప్రకారంగా మీరు మా OS నెంబర్ చూపెట్టండి. OS నెంబర్ ప్రకారంగా ఎక్కడెక్కడ ల్యాండ్ ఎవరెవరికి డిస్ట్రిబ్యూట్ అయింది అని చూపించండి. ఒకవేళ మా దాంట్లో వస్తే డెఫినెట్లీ ఇప్పుడు ఇక్కడ ల్యాండ్ పంచాయతీ అయితే కాదు కాబట్టి మా దాంట్లో మీకు ఎక్సెస్ ల్యాండ్ వస్తే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ పారదర్శకంగా మీరు ఇంకోటి చూడాలి ఇక్కడ అంటే అదే విషయం మీరు చెప్పారా లక్ష్మణ్ కుమార్ కానీ సుధామక్ కానీ మీరు కావాలంటే ఎప్పుడైనా చెప్తున్నామండి వాళ్ళకి. ఎప్పుడు వాళ్ళు పంచాయతీకి వచ్చినా వాళ్ళకి ఇదే మాట చెప్తున్నాం. కానీ వాళ్ళు ఏది అక్నాలెడ్జ్ చేయరంటే 83లో ఉన్న మా ప్లాట్లని వాళ్ళు అక్నాలెడ్జ్ చేయరు. మేము 82కి సంబంధించే మేము మాట్లాడుతున్నాం. సరే బాబు 82 పక్కకు 83 ఉంటుంది, 83ది కూడా మీరు సర్వే చేయించండి, అవి ఇంట్లో వస్తేనే మీరు కన్సిడర్ చేద్దాం అని చెప్తే కూడా దే నెవర్ బిలీవ్డ్ ఇన్ అస్. మేము అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆ కాంపౌండ్ వాల్ మేము కొత్తగా పెట్టింది కాదు సార్, ఆ షెడ్లు మేము కొత్తగా కట్టినవి కాదు, ఏదో చిన్న రిపేర్లు మైనర్గా అవి ఇవి ఉంటే చేయించినవి. మీరు 20 ఏళ్ళ కింద గూగుల్ మ్యాప్ తీసుకున్నా మేము 2011-12లో తీసుకున్నామని చెప్తున్నాం కదా, మీరు 2005, 7, 8, 10 ప్రాంతంలో కూడా మీరు ఒకవేళ గూగుల్ మ్యాప్ చెక్ చేస్తే ఆ ఇండస్ట్రీ షెడ్స్ కనిపిస్తాయి. ఆ ఇండస్ట్రీ మీద దూల్చంద్ గారు కట్టిన ప్రాపర్టీ ట్యాక్స్లు మీకు అక్కడ కనిపిస్తాయి. మీకు మేము తర్వాత తీసుకున్నాక మేము కట్టిన ప్రాపర్టీ ట్యాక్సెస్ అక్కడ కనిపిస్తాయి. ఇవన్నిటి ద్వారా మేము ఆ కాంపౌండ్ వాళ్ళు మేము మా ప్రాంతం అనుకొని ఉంటున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.